హాయ్ హలో నేను పచ్చి కొబ్బరితోటి చట్నీ చేసినానండి. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ముక్కలు 20 పచ్చిమిర్చి, ఆయిల్లో వేయించిన చింతపండు, కొత్తిమీర ఆకు గిట్ట వేసి, జీలకర్ర గిట్ట వేసి పేస్ట్ చేసినానండి. దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ పట్టింది నాకు. ఇప్పుడు ఇది చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, టిఫిన్స్కు, రైస్కు, మనం అన్నిటికీ పనిచేస్తుందండి. నేను ఎలా చేసినానది చూపిస్తాను. హలో అండి, నేను పచ్చి కొబ్బరితోటి చట్నీ చేస్తున్నానండి. ఇది 3 కొబ్బరి చిప్పలండి. నేను దానికి ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కారం ఎక్కువ లేవు, అందుకని నేను ఎక్కువ తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ అయితే కొంచెం తక్కువ తీసుకోండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నా. కొంచెం ఒక్కసారి కలిపి మనం మూత వేయాలండి. కొంచెం తిప్పుతాయి. కొంచెం జీలకర్ర వేస్తున్నా, 1/2 స్పూన్ జీలకర్ర. 1 సెకండ్ మూత వేసేస్తున్నా. కొబ్బరి వేసేస్తున్నాండి. ఇది కొంచెం వేయించుదాం. కొంచెం చింతపండు అండి, కొంచెము. మీరు ఎక్కువ పులుపు తినాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా. హాయ్ హలో, అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామిండ్ల. నేను ఈరోజు పచ్చి కొబ్బరితోటి చట్నీ చేస్తున్నానండి. ఒక 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇవి వేయించినండి. ఇవి చల్లారాలే. అంతలోపు నేను చట్నీకి తాలింపు చేసేస్తాండి. ఇప్పుడు తాలింపు చేసేస్తాను. హలో అండి, నేను కొబ్బరి చట్నీకి పోపు రెడీ చేస్తున్నాండి. మనం కొబ్బరి వేయించుకున్నాం కదా, అది చల్లారిలోపు ఇది పోపు చేసుకోవచ్చు. మనకు తొందరగా పని అయిపోతుంది. వెంటనే అది మిక్సీ పట్టంగానే కలిపేసుకోవచ్చు అన్నట్టు. లేకపోతే మళ్ళీ దీనికోసం ఆగవలసి వస్తుంది. అందుకని మనం ముందే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. మినపప్పు వేస్తున్నా, 1/2 టీ స్పూన్. 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి, వేయమాకండి. చిటికెడు ఇంగువ, కొంచెం పసుపు వేసేస్తున్నా, 1/2 స్పూన్. ఇప్పుడు ఇంతేనండి. 1 నిమిషం కలిపి మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పోపు చల్లారిలోకి మనం చట్నీ పట్టేసుకోవాలి. చట్నీ పట్టేసిన తర్వాత వెంటనే కలిపేసుకోవచ్చు. నేను మళ్ళీ చూపిస్తాను. హలో అండి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు, కొంచెము జీలకర్ర, కొంచెం కొత్తిమీర ఆకండి. అవి ఒక కొత్తిమీర ఆకు మాత్రం పైనుంచి వేసి పేస్ట్ పట్టిన. మిగతా అన్ని వేయించిన కదండి, ఆయిల్లో వేయించి ఇలా పేస్ట్ పట్టుకున్నా. పోపు కూడా చేసిన కదా, ఆ పోపులో కలిపేస్తాను. ఇప్పుడు పోపు చల్లారిందండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఈ పోపులో వేసేస్తున్నా. మీరు వీడియో చివరి వరకు చూడండి. ఇది ఇందులో వేసి కలిపేసుకుందాము. మీరు ఒకవేళ ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. అసలు తినొద్దు ఎక్కువ అనుకుంటే ఇలానే తినొచ్చండి. ఇట్లా పేస్ట్ చేసుకొని మనం పోపు చేయకుండా చాలా చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర ఆకు వేసేద్దాం. ఇలా కొత్తిమీర ఆకు కూడా వేసేద్దాం. నేను పట్టేటప్పుడు కూడా వేసినండి. మీరు కాడలతో సహా వేసుకుంటే మంచిదండి. ఒకవేళ మీకు నచ్చితే, నేనైతే లేత కాడలు చూసి కాడలతో సహా వేసి పేస్ట్ పట్టేసిన. మనకి హెల్త్కు మంచిది, టేస్ట్ కూడా ఉంటుందండి. చివర్ల కాడలన్నీ తీసేయాలి, లేత కాడలు వేసుకోవచ్చు మనము ఏ వంటలైనా. నేనైతే కొంచెం ఆయిల్ తగ్గించే వేసినానండి, కొంచెం కావాలని. మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. రైసు, చపాతీ, పూరి, వడ, ప్రతిదానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మీకు నచ్చింది అనుకుంటా. మీరు ఒకసారి ఈ కొలతలతోటి చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను.